వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో మాంసప్రియులు ఉలిక్కిపడేలా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. డబ్బు సంపాదనే ధ్యేయంగా కొందరు కేటుగాళ్లు ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తిరుపతిలో కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు రట్టు చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 500 కేజీల కుళ్ళిన దుర్వాసన వస్తున్న మాంసాన్ని అధికారులు సీజ్ చేశారు. బాధ్యులకు నోటీసులు జారీ చేసి ఫుడ్ అండ్ సేఫ్టీ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోన్న హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో మాంసప్రియులు ఉలిక్కిపడే సంఘటన చోటు చేసుకునింది. ప్రజల ధన మాన ప్రాణాలతో చెలగాటమాడుతూ కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న కేటుగాళ్ల గుట్టును తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గుట్టు రట్టు చేశారు. కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్న కేటుగాళ్లను ఈరోజు తిరుపతి కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ ఆధ్వర్యంలో కూడా వారిని గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువాన్వేష్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరంలో సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తుంటారు. అయితే ఇక్కడ కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తూ వాటిని నెలల తరబడి నిల్వ ఉంచడాన్ని ఏ విధంగా చూడాలి అంటే తరచూ దాడులు చేస్తుంటే ఇలాంటివి బట్టబయలయ్యేటివి. అయితే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? సో ఈరోజు గత 3 నెలలుగా మనకి రిపీటెడ్గా ఇట్లా కొన్ని దగ్గరలో మనకి కుళ్ళిపోయిన ఇట్లా మాంసాన్ని సప్లై చేస్తున్నారు. అంటే హైదరాబాదు, చెన్నై లాంటి ప్రాంతాలు, మహారాష్ట్ర ఇక్కడి నుంచి అంతా కూడా వీళ్ళు మీట్ని ఇంపోర్ట్ చేసుకొని తక్కువ ధరలకి చెడిపోయిన మాంసాలన్నీ కూడా భారీ సంఖ్యలో నిల్వ చేసి ఇక్కడ అమ్ముతా ఉన్నారు అనే కంప్లైంట్ రావడంతో పకడ్బందీగా ఈరోజు మున్సిపల్ సిబ్బంది, శానిటరీ సూపర్వైజర్స్, శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ మేస్త్రీలు అండ్ సెక్రటరీస్ అందరం కలిపి ఒకేసారి దాడి చేయడం జరిగింది. మన మటన్ మార్కెట్ ఏదైతే పీపీ చావడిలో ఉందో, అసలు అంటే మేము నిల్వ ఉంటుంది అనుకున్నాం కానీ అంత భారీ స్థాయిలో దాదాపు మనకు 1/2 టన్ను నుంచి టన్ను దాకా మాంసం వాళ్ళ ఫ్రీజర్ కంపార్ట్మెంట్లో నిల్వ ఉండడము, ఆ నిల్వ ఉన్న మాంసం కూడా గత కొన్ని నెలలు, ఒక రోజుది కాదు, వాళ్ళ దగ్గర ఎప్పుడు తెప్పించున్నారో కూడా బిల్లులు అనేవి కూడా లేదు. స్టాక్ ఎక్కడి నుంచి పర్చేస్ చేశారనే బిల్లు లేదు, డేట్ లేదు. కొన్ని నెలలుగా మాంసం స్టోర్ చేసి దానిలోంచి దుర్వాసన రావడము, రంగు తిరిగిపోయి అసలు ఆ ఫ్రీజర్ కంపార్ట్మెంట్ నుంచి తొలగించడానికి కూడా దానికి మేము 3-4 మనుషుల సాయంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది. మనకి ఐరన్ కమ్ములు తీసుకొని అంత దారుణమైన దుస్థితిలో వాళ్ళు అక్కడ పెట్టడం అనేది నిజంగా మేము కూడా కార్పొరేషన్ తరఫున చాలా షాక్ అయ్యాము. సో మనము వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యము వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. మున్సిపల్ చట్టం ప్రకారము అందరికీ పెనాల్టీ వేసి నోటీసెస్ ఇష్యూ చేసి టోటల్గా మనం ఇచ్చి వారం గడువు ఇచ్చాం వాళ్ళకి. వారం గడువులో మొత్తం వాళ్ళ దగ్గర ఉండే మిగతా రిమైనింగ్ ఎక్కడైనా లోపల పెట్టుండే స్టాక్ను మొత్తం క్లీన్ చేసుకొని మొత్తం ఆ ఫ్రీజర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ డిస్పోజ్ చేసి అవన్నీ కూడా నీట్గా పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కొన్ని షాపులు ఏదైతే ఐడెంటిఫై చేసాం వాటిని తెరవాల్సిందిగా మేము ఆదేశించాము. ఇంకొకసారి భవిష్యత్తులో రిపీట్ అయితే కూడా వాళ్ళ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. 1/2 టన్ను పైగా ఈ యొక్క మాంసం అంటే సుమారు 500 కేజీలకు పైగా మాంసం ఉండడం, ఆ మాంసం కూడా అంటే అది చూడలేని పరిస్థితిగా ఉంది. అంటే గడ్డపారేసి పొడిచినా కూడా అది దిగలేని పరిస్థితిలో ఉంది. అంటే ఎన్ని రోజులుగా ఇది నిల్వ ఇస్తున్నారు? ఎక్కడి నుంచి ఈ యొక్క దిగుమతి చేసుకుంటున్నారు ఈ మాంసాన్ని కూడా? అంటే వీళ్ళంతా బల్క్గా ఇక్కడ తిరుపతిలో అన్ని మనకి జంతు వదాలు జరిగాయి. యాక్చువల్గా మనకి స్లాటరింగ్ అంతా కూడా మనకి ఇక్కడ మున్సిపల్ స్లాటర్ హౌస్ ఉంది. మున్సిపల్ స్లాటర్ హౌస్లో మనకి మొత్తం స్లాటరింగ్ అంతా అక్కడే జరగాలి. జరిగిన తర్వాత కూడా సీల్ వేసుకొని మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి బయటకు వెళ్ళాలి. కానీ అక్కడ కాకుండా చాలా ప్రాంతాల్లో కోయడం జరుగుతుంది. సో అది కూడా మేము ఐడెంటిఫై చేసి నోటీసులు ఇచ్చాం ఇదివరకే. కానీ ఇంత భారీ స్థాయి స్టాక్ని వాళ్ళు, ఎందుకంటే బయట రాష్ట్రాల నుంచి రావడం కాబట్టి ఎక్కువ బల్క్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు అక్కడ ఏదైతే అమ్ముడు పోదో, అక్కడ ఏదైతే తక్కువ ధరలు ఉన్నాయో ఆ వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి తక్కువ ధరలకి ఇక్కడ లోకల్గా ఉండే చిన్న చిన్న హోటల్స్ దగ్గర నుంచి ఏదైనా పెద్ద హోటల్స్ కూడా సప్లై చేస్తున్నారు. ఆ హోటల్స్ ఏవైతే వాటి దగ్గర పర్చేస్ చేస్తున్నారో కూడా ఆ విధంగా దర్యాప్తు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం స్టాఫ్ కంటే. అంటే ఎవరైతే దాని నుంచి పర్చేస్ చేస్తారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఫుడ్ అండ్ సేఫ్టీ యాక్ట్ అయితే ఏదో ఉందో, అలాగే హెల్త్ సంబంధించిన అంటే 561, 562, 563 ఇలాంటి సెక్షన్లు కొన్ని ఉన్నాయి. ఆ సెక్షన్ల పైన కేవలం నోటీసులు ఇవ్వడమైనా వారిపైన ఉన్న చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అంటే ఏదైతే మనకి కార్పొరేషన్ చట్టాలు ఉన్నాయో మనకి ఆ చట్టాలు మెయిన్ 521, 541, 42, 43, 44, 45, 46 అంటే ఎటువంటి ఇట్లాంటి చెడిపోయిన పదార్థాలు ఏదన్నా హోటల్ కానీ రెస్టారెంట్ కానీ లేదా ఇట్లా స్లాటర్ హౌస్లో అమ్మడం కానీ లేదా ఏదన్నా మనకి స్టాల్స్ లాంటివి ఏదైనా గోడౌన్స్ లేదా హోల్సేల్ షాపుల్లో ఇట్లాంటివి అమ్మినా కూడా ఇమీడియట్గా ఐటమ్స్ సీజ్ చేసే అధికారం కార్పొరేషన్కి ఉంది. ఆ సీజ్ చేసిన ఐటమ్స్ అన్ని కూడా మనం డంపింగ్ యార్డ్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఫస్ట్ పెనాల్టీస్ ఇష్యూ చేసి నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. రెండోసారి పట్టుబడి మళ్ళీ అదే తప్పును వాళ్ళు రిపీట్ చేస్తే మాత్రం వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసు బుక్ చేసే విధంగా కూడా కట్టుదిట్టమైన చట్టాలు మన కార్పొరేషన్కి ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్కి. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ కోర్టులో సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఏదైనా మనకి డీవియేషన్ వచ్చి ఆ శాంపుల్స్ పాజిటివ్ రిజల్ట్ వస్తే పర్మనెంట్గా
ఇమీడియట్గా వాళ్ళ మీద కేసు బుక్ చేసి ఆ ఎస్టాబ్లిష్మెంట్ క్లోజ్ చేసే విధంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు కూడా చర్యలు తీసుకుంటారండి. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి ఓవైపు యాత్రికులు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అయితే వారి యొక్క అంటే ధనార్జనే ధ్యేయంగా కూడా ఈ యొక్క మాంసం విక్రయదారులు ఏమైతే ఈ యొక్క కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఇవాన్ వెస్ట్ చెప్పడం జరిగింది. ఏదైతే భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అయితే కూడా వారిపైన చట్టపరమైన చర్యలతో పాటు వారి యొక్క ట్రేడ్ లైసెన్స్ కూడా సీజ్ చేస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. కెమెరామెన్ రమణతో నారాయణ రాజ్ న్యూస్ తిరుపతి.